వచ్చే వాళ్ళకి లేదంటే స్పెషల్ ప్రోగ్రామ్స్ కోసం వచ్చే వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్పాలని అనుకుంటారు అందరూ. ఆనాటి రాజుల కాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు హోదాకు సాంకేతికంగా రెడ్ కార్పెట్లు ప్రసిద్ధిగా నిలుస్తున్నాయి. కానీ ఆ కార్పెట్లు తయారు చేసిన కళాకారులు మాత్రం ఏ ప్రభుత్వము రెడ్ కార్పెట్ వేయట్లేదు. 400 ఏళ్లుగా దక్షిణ భారతదేశంలోని ఏకైక సహజ సిద్ధ తివాచీ తయారీ కేంద్రం చరిత్రకెక్కిన ఏలూరు తివాచీ పరిశ్రమలు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ వైట్ హౌస్ కు కూడా ఏలూరు తివాచీ సరఫరా చేసిన ఘనత ఉంది. మరి సహజసిద్ధ ముడిసరుకుతో కాలుష్య రహితంగా కార్పెట్లను తయారు చేస్తోంది. ఏలూరు తివాచీ పరిశ్రమల్లో 3000 మంది కార్మికుల నుంచి 100 మందికి తగ్గిపోవడానికి కారణం ఏంటి? విదేశాల నుంచి అనేక దర్బార్ల నుంచి డిమాండ్లు ఉన్నా తివాచీ ఉత్పత్తి అంతరించుకుపోవడానికి బాధ్యులు ఎవరు? తివాచీ హస్తకళ తెలిసిన వారు అంతరిస్తే తర్వాత ఆ కళ కాలగర్భంలో కలిసిపోవాల్సిందేనా? భావితరాలకు తివాచీ తయారు చేసి తెలిసే అవకాశం ఉందా లేదా? సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఏలూరు తివాచీ పరిశ్రమపై ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఏలూరు తివాచీ ఇప్పుడు ఏమైంది? ఏలూరులో ఉన్నటువంటి తివాచీ పరిశ్రమలన్నీ మూతపడుతున్నాయా? వేలాది మంది కార్మికుల నుంచి కేవలం పదుల సంఖ్యలో కార్మికులు తగ్గిపోవడానికి కారణం ఏంటి? తివాచీ పరిశ్రమకు సంబంధించి కళ అంతరించిపోతే భవిష్యత్తులో ఆ తివాచీలు నేర్చేదెవరు? ఆ తివాచీ కార్మికులను ఎందుకు ప్రభుత్వాలు ఆదుకోవడం లేదు? ప్రస్తుతం ఆ కార్మికులు ఏమంటున్నారు? ఆ కళాకారుల పరిస్థితి ఎలా ఉంది అనేది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఆంధ్రా నుంచి అమెరికాలోని వైట్ హౌస్ వరకు వెళ్ళినటువంటి ఏలూరు తివాచీ దాదాపు 100 సంవత్సరాల నుంచి కూడా చేనేత హస్తకళలు అలాగే జౌళి పరిశ్రమకు సంబంధించి ఎవరు ఆదుకుంటారంటూ కూడా ప్రస్తుతం ఎదురు చూసినటువంటి పరిస్థితుల వరకు మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో ప్రస్తుతం ఏలూరులో ఉన్నటువంటి ఈ తివాచీ పరిశ్రమల పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది అని తెలుసుకునేందుకు ప్రస్తుతం ఐ న్యూస్ కూడా ప్రయత్నం చేస్తోంది. ఏలూరు తంగిళ్ళమూడి ప్రాంతంలో అలాగే లక్ష్మీవారపేట ప్రాంతంలో దాదాపు 3000 మంది వరకు కూడా కార్మికులు, పరిశ్రమదారులు, హస్తకళలకు సంబంధించి అంటే చేతి వృత్తిదారులందరూ కూడా ఈ వృత్తిపై ఆధారపడి ఎన్నో కళలను భావితరాలకు అందించే విధంగా అపురూపమైనటువంటి తివాచీలను తయారు చేస్తూ కూడా ఎగుమతులు చేసేవారు. కానీ ప్రస్తుతం కేవలం 100 మంది లోపు కూడా ఏలూరు పరిసర ప్రాంతంలో తివాచీలు తయారు చేసేవారు లేరంటే అది ఎంతో చేనేత హస్తకళలకు సంబంధించి కానీ చేతి వృత్తిదారులు కానీ ఆదుకోవడంలో ప్రస్తుత సమాజం ఎటువంటి ప్రయత్నం చేస్తున్నది మనం అర్థం చేసుకోవచ్చు. అంటే 3000 మంది నుంచి కేవలం 100 మంది వరకు కార్మికులు, కళాకారులు తగ్గిపోయారంటే మరి దానికి ఆదరణ ఏ విధంగా ఉండేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక యుగంలో అంటే రాజుల కాలంలో ఒక రెడ్ కార్పెట్ వేశారంటే కనుక ఈ ప్రస్తుతం ఇప్పటి వరకు ఆధునిక కాలం వరకు ఎంతో హుందాతనంగా గౌరవంగా దాన్ని భావించేవారు. అటువంటి కార్పెట్లు తయారు చేసిన వారికి మాత్రం రెడ్ కార్పెట్ వేసేటువంటి ప్రభుత్వాలు లేవు అనేది కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. మనం చూస్తాం కదా, ఇక్కడ మిగిలిపోయినటువంటి కొద్దిమంది కార్మికులు వారంతా కూడా ఈ హస్తకళను బ్రతికించుకునేందుకు అనేక అగచాట్లు పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. చూస్తున్నటువంటి మగ్గం నేసేటువంటి నేత నేసేటువంటి యంత్ర పరికరాల్లో అనేకం పాడైపోయి ప్రస్తుతం అనేక షెడ్లు కూడా మూలన పడిపోయినటువంటి పరిస్థితి ఏలూరులో ఉంది. ఇంకా అనేకం ఖాళీగా ఉన్నాయి. అవి నేర్చుకునేందుకు ఎవరు ముందుకు రాక అలాగే వాటిని అల్లేందుకు చేనేత పనిని చేసేందుకు ఓవైపు ఆదరణ ఇస్తున్నామని అలాగే జౌళి పరిశ్రమను ఆదుకుంటున్నామని మగ్గం నేసేవారిని ఆదుకుంటున్నామని కూడా ఎంతోమంది చెబుతున్నారు. కానీ ఆ చేతి వృత్తి కళాకారులను ఎవరు ఆదుకున్నారు? వారు ఎందుకు ఇటువంటి పరిస్థితికి వచ్చినది ఇప్పుడు మనతో ఇక్కడ ఉన్నారు కార్మికులు, వారిని కూడా అడుగుదాం. చెప్పండి, దాదాపు 1000 సంవత్సరాలు 100 సంవత్సరాల నుంచి కూడా అనేక చేతి వృత్తికారులు ఉన్నారు. మరి ఈ వృత్తికి సంబంధించినటువంటి రెడ్ కార్పెట్ పరిశ్రమకు సంబంధించి ఎంతకాలం నుంచి ఉంది? ప్రస్తుతం దాని పరిస్థితి ఎలా ఉంది? దగ్గర దాదాపు ఇది ఒక 400 సంవత్సరాలు పైబడి ఏలూరులో ఈ పరిశ్రమ నడిచిందండి. ఇప్పుడు చాలా దయనీయంగా స్థితిలో ఉంది పరిశ్రమ. ఎందుకంటే ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్ నడిచేదండి. ప్రతి సంవత్సరం బేసిక్ అని అడ్వాన్స్ అని 2 రకాల ట్రైనింగ్లు ఇచ్చేవాళ్ళండి సెంట్రల్ గవర్నమెంట్. కానీ ఇది దాదాపు ఒక 25 సంవత్సరాల నుండి ట్రైనింగ్ ఇస్తాం మానేశారండి. అందువలన పరిశ్రమలో కార్మికుల లోపం ఎక్కువ వచ్చేసింది. ఇది కొత్త కార్మికులు రాకపోవటం వల్ల మన వ్యాపారస్తులు
చాలా కలత చెంది కొద్దిగా చాలా ఇబ్బందులు పడి ఈ వ్యాపారాన్ని చాలా వరకు తగ్గించేశారండి. దీని ఆర్డర్స్ ఉన్నా సరే కళాకారులు మన కార్మికులు తయారు చేసేవాళ్ళు లేక ఇది బాగా కుంటుపడిపోయింది. గతంలో ఏలూరు అంటే తివాచీ పరిశ్రమలు అనేవాళ్ళు, అసలు ఎంతమంది పనిచేస్తూ ఉండేవాళ్ళు, ఎక్కడెక్కడ ఉండే ఈ పరిశ్రమలు ఏలూరులో? ఇంతకు ముందు నుండి దాదాపు ఒక 3000 పైబడి ఇక్కడ మనుషులు ఇక్కడ పనిచేసేవాళ్ళండి. ఇక్కడ లక్ష్మీవారపేట నుండి రైల్వే స్టేషన్ గూడిచెట్టు అటేపు నుండి తీసుకొని తంగెలముడి శనివారపేట వరకు ఈ పరిశ్రమ నడిచిందండి. చాలా బాగా నడిచింది. దాదాపు 3000-4000 మంది పనిచేసేవాళ్ళు. మన ఇది కూడా సొసైటీ లక్ష్మీవారపేటలో ఉన్న సొసైటీలో కూడా 3 బిల్డింగులు నడిచాయి. ఒక బిల్డింగ్ ఆఫీస్కి అయితే 2 బిల్డింగులలో వీవర్స్ సొసైటీ అది. అక్కడ కూడా వచ్చి చాలామంది పనిచేసుకునేవాళ్ళండి. అది కూడా మూతపడిపోయింది. దాన్ని చూసేవాళ్ళే లేరు, దానికి చేసేవాళ్ళే లేరు. మనం వెళ్ళి చూసుకుందామన్నా కూడా చాలా ఇదిగా అధ్వానమైన స్థితిలో ఉన్నాయి తాళాలు వేసేసి. అందుకే ఇప్పుడు చాలామంది ఈ కళ తెలిసినా కూడా ఇది చేయించుకునే వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు కూడా మైగ్రేట్ అయిపోయి రెండో వృత్తి చేసుకుంటూ బతుకుతున్నారండి. అంటే ఏలూరు నుంచి గతంలో ఎక్కడెక్కడికి ఈ ఉత్పత్తులు వెళ్తూ ఉండేవి? ఏలూరు నుండి చాలా వరకు జర్మనీ ఎక్కువ వెళ్ళాయి మన కార్పెట్లు, అమెరికా వెళ్ళేవి, ఇంగ్లాండ్ వెళ్ళేది, ఆస్ట్రేలియా కూడా చివరి వరకు ఆస్ట్రేలియా కూడా బాగా వెళ్ళాయి కార్పెట్స్ మనకి. కానీ ఇప్పుడు అటువంటి అక్కడ నుండి ఆర్డర్స్ ఉన్నా సరే మన వ్యాపారస్తులు కొరత అది తయారు చేయలేక మానేశారండి. అంటే గతంలో రాజుల నివాసాల్లో కానీ దర్బారుల్లో కానీ అలాగే బ్రిటిష్ కాలంలో కూడా దీనికి ఎంతో డిమాండ్ ఉండేది. మరి మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కళాకారులని ఎంతో పురాతన కాలం చూస్తున్న వారిని ఆదుకుంటా ఉంటున్నారు కదా, ప్రభుత్వాలు మారుతున్నాయి, ఏం చెప్తున్నారు వారు మీరు ఆదుకోమంటే? ప్రభుత్వాలకి ఎప్పటికప్పుడు మనం తెలియపరుస్తున్నాం కూడా. వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి కూడా చెబుతున్నాం, మాకు ముందర కావాల్సింది ట్రైనింగ్ అండి. ఇది ట్రైనింగ్ వస్తే ఆటోమేటిక్గా వర్కర్స్ బయటకు వస్తూ ఉంటారు. 100 మందికి ట్రైనింగ్ ఇస్తే ఒక 30 మంది పనులు వస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అది ఇవ్వడం మానేశారు. ప్రభుత్వాలు మారినా చాలాసార్లు మనం వినతి పత్రాలు ఇస్తున్నాము, కలెక్టర్ గారికి కూడా చెప్తున్నాము. మన దగ్గర వచ్చిన ఆఫీసులకు కానీ రాజకీయ నాయకులకు కానీ అందరికి కూడా వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాం. మనం ఎప్పటికప్పుడు తెలియపరుస్తూనే ఉన్నాం. కానీ ఎటువంటి ఇది ఇప్పుడు దాకా గవర్నమెంట్ నుండి జరగలేదు. అంటే ఇదంతా కూడా కలర్స్ ఇందులో వాడుతూ ఉంటారు, నూలు వాడుతూ ఉంటారు, కానీ ఇప్పుడు అంతా పొల్యూట్ అయిపోయింది, పర్యావరణం కాలుష్యం అయిపోతుంది. మరి ఇందులో వాడే వాటి వల్ల ఏమన్నా హాని ఉందా, లేదంటే ఏమేమి వాడతారు అసలు ఇందులో? ఇటువంటిది దీంట్లో వాడేది ఎటువంటి కెమికల్స్తో ఇది అవ్వదు. ఇది వాషింగ్ కూడా మామూలుగా న్యాచురల్ కూడా వాష్ అవుద్ది. మన ఊలు ఇది గొరిబొచ్చుతో ఒరిజినల్ గొరిబొచ్చుతో తయారవుద్ది. ఇది దీంట్లో వేసేది కూడా యాసిడ్లతో ఇటువంటి దీంతో కాదు, న్యాచురల్ డైస్ ఉంటాయి, క్రోమ్ డైసు, వాటితోనే ఉడికి వీటిని తయారు చేస్తాం, ఎక్కువ రంగులు తీస్తాం బయటికి. దీంతో ఎటువంటి హానికరం లేదు, ఇటువంటి ఇది లేదు. కానీ దీని వేస్టేజ్ కూడా మనం ఇంతకు ముందు అయితే ట్రాక్టర్లతో ఎద్దుల బండ్లతో వచ్చి మన దగ్గర మన స్టాక్ ఉన్న ఈ గురిబొచ్చు వేస్ట్ని మన దీంట్లో పురజా అని అంటాం మేము, ఇది వేస్ట్ని తీసుకెళ్ళి వాళ్ళ పొలాల్లో కూడా వేయించుకునేవాళ్ళు. ఇప్పుడు అంత ప్రొడక్షన్ లేదు కాబట్టి అంత వేస్టేజ్ రావట్లేదు కాబట్టి అది కొద్దో గొప్ప ఉంది, బయటికి వెళ్ళిపోతుంది. దీంట్లో ఇది తేలికగా మన భూమిలో కలిసిపోయే క్వాలిటీ. ఇది మనం ఏది ప్లాస్టిక్ లాగా ఎప్పుడు అలాగే బతకదు. అందుకే భూమి కూడా మంచి తయారవుద్ది కాబట్టి చాలామంది దీన్ని వాడేవాళ్ళు తీసుకెళ్ళి పొలాల్లో. మన వేస్టేజ్ కూడా ఇది బయటికి ఇది అవ్వదు, మనకు వేస్టేజ్ కూడా పొల్యూషన్గా మారదు. మరి ఎంత మంచి తివాచీలు, ఎటువంటి హానికరం కూడా లేదు పర్యావరణానికి. మరి ఎందుకు ఈరోజు ఆదరణ తగ్గిపోయింది అనుకోవచ్చు? తివాచీలకి డిమాండ్ లేక, డిమాండ్ తగ్గట్టు సప్లై లేదా, లేదంటే ముడి సరుకు లేదా, ఎందుకు ఈ విధంగా మూతపడిపోతున్నాయి? ఇది డిమాండ్ తగ్గి కాదండి, డిమాండ్ ఉంది. మనం తయారీ చేయాలంటే వర్కర్స్ లేక, మళ్ళీ ఈ ముడి సరుకు కూడా చాలా పెద్ద ఇదండి. ఇక్కడ దొరకట్లేదు ఈ ముడి సరుకు. రాజస్థాను మన కొద్దిగా గొప్ప యూపీ నుండి తీసుకుని వస్తే ఇక్కడే తయారవుతుంది. కానీ ఇటు మన సౌత్ ఇండియాలో ఇటువంటిది లేదు. ఇంతకు ముందు అయితే మన మద్రాసు దగ్గర, వానంబాడి దగ్గర ఇది ఊళ్ళు నూలేవాళ్ళు ఇది ఒకటి.
అక్కడ నుండి చాలా ఎక్కువ వచ్చేది. ఇప్పుడు అది కూడా తగ్గిపోయింది అక్కడ నుండి వస్తాం, ఎందుకంటే ఇక్కడ వాడకం తగ్గిపోయింది. మన వాళ్ళు అడగలేదు కాబట్టి వాళ్ళేమో రాజస్థాన్ పంపించేస్తున్నారేమో అని అనుకుంటున్నాం మేము. ఇక మనం ఎక్కువ మంది అక్కడ వానంబాడి నుండి తమిళనాడు నుండి ఎక్కువ వచ్చేదండి ఇక్కడ. ఇప్పుడు అది కూడా మన అది వాళ్ళతో ఇది లేదు రాలేదు. వరంగల్లో కూడా బాగా తయారయ్యేది, అక్కడ కూడా నూలు ఒలికేవాళ్ళు ఆ గొరిబొచ్చు, అది కూడా ఇక్కడికి వచ్చేది. అది ఇందుకు ఇక్కడ లేదు కాబట్టి ఇప్పుడు ఇంకా కష్టమైపోయింది మనకి. మనం రాజస్థాన్ నుండే తెప్పించుకోవాల్సి వస్తుంది. అది చూస్తుంటే ఈరోజు తివాచీ పరిశ్రమ మూత పడిపోతుండడానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. మరికొంతమంది కార్మికులు కూడా ఉన్నారు. చెప్పండి, అంటే ఈరోజు అమెరికా వైట్ హౌస్ వరకు వెళ్ళినటువంటి మన ఏలూరు తివాచీ ఎందుకు అంత ఫేమస్ అయింది? అసలు ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఇంకెక్కడన్నా ఉందా, కేవలం ఏలూరులోనే మన ప్రాంతంలో ఉందనుకోవచ్చు? సౌత్ ఇండియాలో 2 చోట్ల తివాచీ తయారయ్యేదండి. ఒకటి వరంగల్, రెండోది ఏలూరు. ఏలూరులో ఇక్కడ నేచురల్ ఊలన్ యార్న్ అనే గొర్రెబొచ్చు డైరెక్ట్గా దీన్ని ఏ రంగు వేయని అవసరం లేదు, ఏమీ అవసరం లేదండి. అట్లాగే రంగు ఎట్లా గొర్రె మీద ఉన్నదో అట్లా రంగు వాడేసేవాళ్ళం అండి ఇంతకుముందు. అదేమో వరంగల్లో కార్డింగ్ మిషన్లో ఇది కార్డింగ్ అయిన తర్వాత అక్కడ స్పిన్నింగ్ మిల్లో యార్న్గా తయారయ్యి ఇక్కడికి ఏలూరులో వచ్చేదండి. ఏలూరులో ఇక్కడ దీన్ని నేసేవాళ్ళ కళ ఇక్కడ ఉండడం వలన ఇక్కడ మనుషులు ఇది నేసేవాళ్ళు అండి. ఈ తివాసీ నేచురల్ తివాసీ అనేది ప్రపంచ ప్రఖ్యాతి కాంచిందండి ఏలూరు నుంచి. ఏలూరు నుంచి నేచురల్ కార్పెట్ ఏలూరుది అంటే చాలామందికి ఇష్టమైన రంగుల్లో ఉండేదండి ఇది. దీనిని తయారు చేయడం ఏలూరులో స్టార్ట్ చేశారండి నేచురల్ రంగులతో. తర్వాత ఈ పరిశ్రమ నిమ్మనిమ్మనంగా వరంగల్లో పూర్తిగా అంతరించిపోయిందండి. ఆ తర్వాత ఇప్పుడు ఏలూరులో ఒక 4 వ్యాపారవేత్తలనండి, కళాకారులనండి, పూర్తిగా కళ తెలిసిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళ ద్వారా ఈ కళ ఇప్పుడు నడుస్తుందండి. ప్రస్తుతానికి మేము మా యొక్క స్వయంగా మా దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పూర్తిగా వినియోగించుకొని పరిశ్రమని నెట్టుకొని వస్తున్నామండి. ఈ పరిశ్రమకి గవర్నమెంట్ నుంచి కూడా సహకారాలు అందిస్తే ఈ పరిశ్రమ మళ్ళీ ఇంకా అభివృద్ధి చెందుద్దని అనుకుంటున్నామండి. ఇప్పుడు తివాసీ పరిశ్రమ అనేది ఒకటి చేత్తో తయారవుతుందండి. ఇప్పుడు తివాసీ ఈ కొత్త టెక్నాలజీలో మిషన్తో కూడా తివాసీ తయారవుతుందండి. సో ఇప్పుడు మేము మా తరపు నుంచి ఏమనుకుంటున్నామంటే తివాసీ కళ రంగులు డిజైన్లు అన్నీ మా దగ్గర పరిజ్ఞానం ఉండబట్టి చీఫ్ మినిస్టర్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు వారి యొక్క ఆలోచనల ప్రకారం ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికత తయారవ్వాలనే ఉద్దేశంతో చెప్తున్నారు. కాబట్టి అదే ఉద్దేశంతో మేము కూడాను ఒక పరిశ్రమలోకి తివాసీ పరిశ్రమని తీసుకువెళ్ళాలని, మెకనైజ్గా వెళ్ళాలని ఆలోచిస్తున్నామండి. అదే ఉద్దేశంతో ఒక అసోసియేషన్ ఫామ్ చేసినాము. దాని ద్వారా మేము కూడా ప్రభుత్వ సహకారాలు అందించాలని చూస్తున్నామండి, అందుకోవాలని. దాని ద్వారా ఇప్పుడు మిషన్ కార్పెట్లు కూడా మన సౌత్ ఇండియాలో ఏలూరులో తయారయ్యి మన కొత్త అమరావతి భవనాలకి ఇక్కడ నుంచి తివాసీలు కూడా మనం సప్లై చేయవచ్చండి. మిషన్ మేడ్ కార్పెట్ టర్కీ నుంచి కానీ, ఇరాన్ నుంచి కానీ, ఇతర దేశాల నుంచి, చైనా నుంచి కానీ వస్తున్నాయండి. తివాసీ మిషన్తో తయారు చేసి కూడా మేము మార్కెట్లోకి తీసుకురావాలని అనుకుంటున్నామండి. ఎందుకంటే ఇప్పుడు అందరికీ చేతి తివాసీ 10%, 100 తివాసీలు కావాలంటే 10% చేతి తివాసీలు అడుగుతారండి. 90 to 80% మిషన్ మేడ్ కార్పెటే వాడతారండి. సో దానికోసం ఏమనుకుంటున్నామంటే 80% కార్పెట్ మనం తయారు చేస్తే ఇక్కడ మనం ఒక 30% కార్పెట్ అయినా మనం సేల్ చేయగలిగితే మా వ్యాపారాన్ని మంచి అందరికీ ఉపాధి కల్పించవచ్చండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉపాధి కల్పన జరుగుద్దండి. ఈ పరిశ్రమ ఇక్కడ మిషనరీగా తయారు చేస్తే ఉపాధి కల్పించవచ్చండి. ఒక 600 మందికి ఇండైరెక్ట్గా ఉపాధి కల్పించవచ్చండి. అదే ఉద్దేశంతో ఒక ప్రపోజల్ మేమేమో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేసామండి. క్లస్టర్ అని కామన్ ఫెసిలిటీ సెంటరు
నేను కూడాను ఇక్కడ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ద్వారా మా సంస్థని రికగ్నైజ్ చేయించామండి. సో అక్కడికి వాళ్ళు తిరుపతిలో మొన్న B2B ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ద్వారా ఒక ఇది జరిగిందండి, సెమినారు. అందులో పార్టిసిపేట్ చేస్తే అందులో ఏమో మినిస్టర్ గారు వచ్చారు, పరిశ్రమల శాఖ మంత్రి MSME శ్రీనివాసరావు గారు గౌరవనీయులు, వాళ్ళని కలిశాను. ఆయనకు కూడా నేను నా యొక్క విజ్ఞప్తిని సమర్పించుకున్నామండి. సో ఆయన కూడా మొన్న యొక్క సంస్థకి పరిశ్రమకి సహకారం అందిస్తారనుకుంటున్నామండి. దీని ద్వారా మేము మీ ద్వారా తెలియపరచాలనుకుంటున్నది ఏంటంటే, ఈ సహకారాన్ని గవర్నమెంట్ మాకు అందిస్తే మంచి పరిశ్రమని స్థాపించి ఎక్కువ మందికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నామండి. అంటే చేతి ద్వారా చేసినటువంటి ఈ కార్పెట్ కానీ లేదంటే మెకనైజ్డ్ మిషనరీ ద్వారా చేసినటువంటి కార్పెట్ వ్యత్యాసం ధర ఎంత ఉంటుంది మార్కెట్లో, దేనికి డిమాండ్ ఉంది? డిమాండ్ అనేది చేతి తివాసీకి మిషన్ మేడ్ తివాసీకి రెండింటికి డిమాండ్ ఉందండి. ఇప్పుడు మార్కెట్లో 10, 20, 80 అండి. ప్రతి 100 తివాసీల్లో 20 తివాసీలు ఏమో మార్కెట్ ఏమో చేతి వృత్తి తివాసీకి ఉంటుందండి, 80% ఏమో మిషన్ మేడ్కి ఉంటుందండి. సో ఇప్పుడు ప్రతి ఒక్క మల్టీ స్టోరీ బిల్డింగ్స్ అన్నిటికీను సెంట్రల్లీ ఎయిర్ కండిషన్. సో సెంట్రల్లీ ఎయిర్ కండిషన్ బిల్డింగ్స్ అన్నిటికీ వాల్ టు వాల్ కార్పెట్ వేయాల్సింది. ఇది మిషన్ మేడ్ కార్పెట్ వేస్తున్నారండి. ఇది మేము తయారు చేయకపోయినా వాళ్ళు విదేశాల నుంచి తెచ్చుకొని వాళ్ళ అవసరాలు వాళ్ళు తీర్చుకుంటున్నారండి. కాకపోతే మేము అనుకుంటున్నది ఏంటంటే, ఇక్కడ రాజధానికి అవసరమైన తివాసీని ఇక్కడ తయారు చేసి ఇక్కడే మన ఎకానమీని మనమే డెవలప్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశంతో మా యొక్క ఆలోచనలో ఉన్నాయండి. ఆలోచనలు మేము గవర్నమెంట్తో పంచుకున్నాము. గవర్నమెంట్ ఇచ్చిన సహకారంతో పూర్తిగా మేము మళ్ళీ 100% ఉద్దేశం ఏముందంటే, ఇక్కడ నుంచి తివాసీ తయారవ్వాలండి, మన రాజధాని భవనాల్లో పరచాలండి. చేతి తివాచీ ఉంది, అలాగే సింథటిక్ తివాచీలు కూడా మార్కెట్లోకి వచ్చేసాయి. వాటి ప్రభావం దీని మీద పడింది అనుకోవచ్చు. చేతి తివాసీ అనండి. మళ్ళీ ఇది ఏంటంటే, చేతి తివాసీ సెంటర్ కార్పెట్కి వేసుకోవడానికి డెకరేషన్ కోసం యూజ్ చేస్తారండి. మిషన్ మేడ్ కార్పెట్ అనేది ఏంటంటే, ఈ రోజుల్లో అన్ని హాల్స్ అన్ని సౌండ్ ప్రూఫ్ కావాలండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే, వాల్ టు వాల్ వేసేస్తే సౌండ్ ప్రూఫ్ ఉంటుందండి బిల్డింగ్స్కి లోపల హాల్స్లో. సో వాళ్ళు ఇదిగా వేసేస్తారు. ఆ మన్నికలో ఈ చేతి తివాసీ మన్నిక ఎట్లా ఉంటుందో మిషన్ మేడ్ కార్పెట్కి మన్నిక కూడా ఒకటే ఉంటుందండి. కార్పెట్ ఊల్తో తయారవడానికి చేతున్న తివాసీ తయారవుద్దండి. ఇది మిషన్ మేడ్ కార్పెట్ సింథటిక్ యారను, యాక్రాలిక్ యారను, ఇట్లా పెట్రోలియం ప్రోడక్ట్ దాంతో ప్లాస్టిక్తో తయారవుతుందండి ఇవన్నీ. ఈరోజు కళలో ఉండాలంటే, బతకాలంటే కూడా కేవలం కార్మికులే కాదు, కళాకారులు కూడా బతకాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎన్నో వేల మందికి ఉపాధి రావాలంటే కార్మికులు కనీసం ఉండాలి. మరి ఏలూరులో మీరు కేవలం 4 మిగిలారని చెప్తున్నారు. మరి భావితరాల వారికి ఇది అందించాలంటే ప్రభుత్వం ఏ విధంగా సహాయం చేయాలి? 4 అంటే పూర్తిగా కళ తెలిసిన వాళ్ళు 4 ఉన్నారండి, బాకీ మిగిలి ఉండి. మేమేమంటున్నామంటే, ఈ కళ ఇప్పుడు మిగిలి ఇట్లాగే భావితరాల వాళ్ళకి వెళ్ళాలంటే ఇక్కడేమో ట్రైనింగ్ ప్రోగ్రాంలు కండక్ట్ చేయాలండి. మళ్ళీ ట్రైనింగ్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తే ఇందులో కళాకారులు మళ్ళీ వచ్చి జాయిన్ అవుతారండి. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు కళను నేర్చుకున్న తర్వాత మళ్ళీ పరిశ్రమ ఏమో ఇంకో 50 సంవత్సరాలకి మళ్ళీ ఎట్లాగా మనం చూసుకోకుండా నడుస్తుంది అవకాశం ఉంటుందండి. అది చూస్తున్నాం కదా ఈరోజు. అంటే తివాచీ పరిశ్రమ చూడొచ్చు. అక్కడ తివాచీ పరిశ్రమకు సంబంధించి నూలు అల్లికలకు సంబంధించి కూడా అంటే ముడి సరుకు ఇక్కడికి రావడానికి గతంలో తమిళనాడు ప్రాంతం నుంచి వచ్చేది. ఇప్పుడు దాదాపు ఇంకా సుదూర పక్క రాష్ట్రాల నుంచి కూడా రావాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది, రాజస్థాన్ వంటి చోట నుంచి. అయితే ఆ ముడి సరుకు తీసుకురావడం ఒక ఎత్తు అయితే, ఆ తివాచీలను తయారు చేయడం మరొక ఎత్తు. అలాగే ఆ తయారు చేసిన దాన్ని ఎగుమతులు చేయాలన్నా, విక్రయాలు చేయాలన్నా కూడా మరొక పెద్ద కష్టంగా కూడా మారినటువంటి పరిస్థితులు ప్రస్తుతం అయితే కనిపిస్తున్నాయి. ఈ కోణంలోనే ప్రస్తుతం వాటి తివాచీలను తయారు చేసుకునేందుకు వచ్చేటువంటి కార్మికులు అయితే తగ్గిపోతున్నారు, పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఖచ్చితంగా భావితరాలకు ఈ కళను అందించాలంటే కనుక ప్రభుత్వాలు చేయూతనివ్వాలనేది కూడా ఈరోజు తివాచీ కళాకారులు కోరుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి అటు ఏలూరు తివాచీ అనేది కూడా ఎంతో పెద్ద ఎత్తున ప్రాముఖ్యత కలిగినటువంటి, చరిత్ర కలిగినటువంటి తివాచీ అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు మరి ముందుకు ఎందుకు రావడం లేదు, కార్మికులు ఏమంటున్నారు, ప్రభుత్వ పాలకులు ఏం చెప్తున్నారు అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి.
ఏలూరు తివాచీ ఎంతో ప్రాముఖ్యత కలిగింది. మరి అటువంటి తివాచీలు ప్రస్తుతం అయితే ఎంతో కాలంగా కూడా ఒక్కొక్కటి కూడా తగ్గిపోతూ వస్తున్నాయి. గతంలో వందలాదిగా ఉండేటువంటి ఈ పరిశ్రమ ప్రస్తుతం అయితే కేవలం 24 యూనిట్లు ఏలూరులో మాత్రమే ఇంకా పరిమితానికి కుచించుకుపోయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీవారపేటలో కానీ, తంగిలమూడి, శనివారపేట ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కడ చూసినా ప్రతి ఇంటి కూడా ఒక నూలు ఒలిచే విధంగా కూడా ఇక్కడ ఈ తివాచీలు తయారు చేసే విధంగా కూడా కుటీర పరిశ్రమలుగా ఉండేవి. వారి ఆర్థికాభివృద్ధితో పాటు కళను ప్రోత్సహిస్తూ వీరు ముందుకు వెళుతూ కూడా తివాచీలు తయారు చేస్తూ ఆ కళను బ్రతికించేందుకు ఎంతో మంది కళాకారులు బ్రతుకుతూ ఉండేవారు. మరి ప్రస్తుతం కేవలం పదుల సంఖ్యలోనే ఉన్నారు. ఆ కార్మికులు కూడా ఇప్పుడు మనతో ఉన్నారు, కళాకారులు కూడా ఉన్నారు. మహిళలు కూడా అత్యధికంగా ఇందులో తమ ఇళ్ల వద్ద సమీపంలో ఉన్నటువంటి కుటీర పరిశ్రమలో చేస్తూ జీవనోపాధి గడుచుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఆ తివాచీ ఒకటి నేయాలంటే కనుక దాదాపు 10 రోజుల నుంచి 2 నెలల వరకు ఆ సైజు పరిమాణాన్ని బట్టి కూడా ఆ తివాచీకి పట్టేటువంటి సమయం ఉంటుంది. అంత కష్టపడేటువంటి ఆ తివాచీ తయారు చేసేందుకు ఏ విధంగా అసలు ఆ మహిళలు చేస్తున్నారు అనేది కూడా వారిని అడుగుదాం. అమ్మ చెప్పండి, ఎంతకాలం నుంచి మీరు ఈ తివాచీలు తయారు చేస్తున్నారు? అసలు ఈ తివాచీ తయారు చేయాలంటే ఏమేమి అవసరం అవుతాయి, ఎంతకాలం పడుతుంది? నమస్తే అండి, నా పేరు జబీనా. మేము చిన్నప్పటి నుంచి నేర్చుకున్నామండి పని. కానీ మాకు ఏ గుర్తింపు లేదండి. చాలా కష్టం అవుతుంది మేము పని చేయడానికి. ఇది గవర్నమెంట్ ద్వారా ఏ సహాయం లేదు సార్ మాకు. అదేదో ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది. సార్ వాళ్ళు ఇదివరకు పని లేదు, తీస్తారు అంత పని. ఈ సార్ వాళ్ళే మాకు పని ఇచ్చి కొంచెం ఆదుకుంటున్నారు మమ్మల్ని. కూలి పనిలా చేసుకుంటున్నాం. గవర్నమెంట్ ద్వారా అయితే ఏమీ లేదు. ఆ విధంగా కొంచెం గవర్నమెంట్ ద్వారా ఏమైనా వస్తే మాకు కొంచెం సహాయంగా ఉంటుందండి. అంటే ఈ తివాచీలు తయారు చేసేందుకు ఈ ప్రాంతంలో మొత్తం అసలు ఎంతమంది వరకు ఈ పని చేస్తున్నారు? ఈ తివాచీ తయారు చేయడానికి అసలు ఏమేమి వాడతారు? ఊలు వాడతామండి. చాలా దూరం నుంచి వస్తుంది ఊలు, యూపీ. కానీ చాలా పని మాత్రం చాలా కష్టం అవుతుంది. ఒకసారి ఈ నైఫ్తో చేస్తాము, ఏళ్ళు కూడా తెగిపోతాయి. అది చాలా కష్టంగా చేస్తామండి. కొంతమంది భర్త లేని వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. నాకైతే భర్త లేరు. నేను చాలా ఆర్థికంగా బాధల్లో ఉన్నాను. సార్ వాళ్ళే పిలిచి మాకు పని ఇచ్చారు. ఈ తివాచీ పరిశ్రమలు గతంలో ఇక్కడంతా కూడా ఎక్కువగా ఉండేవి. మీకు తెలిసి ఈ ప్రాంతంలో అసలు ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉండేది. ఈ ప్రాంతంలో అయితే ఒక 100 మంది దాకా చేస్తున్నాము. కానీ వాళ్ళు ఎవరికి కూడా గుర్తింపు లేదు. మీ ద్వారా అయినా కొంచెం గుర్తింపు వస్తే బాగుంటుంది సార్. అంటే చూస్తున్నాం కదా, అంటే మహిళలు అందరూ కూడా అత్యధికంగా ఈ తివాచీ పరిశ్రమలకు సంబంధించి ఈ కుటీర పరిశ్రమల్లో పనిచేస్తూ ఉండడం, వారు తమ కుటుంబ పోషణకు దీన్ని తోడ్పాటు చేసుకోవడంతో పాటు కళను బ్రతికించేందుకు కూడా వారంతా కూడా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ విధంగా గతంలో ఉన్నటువంటి ఆదరణ మరి ఇప్పుడు లేదంటే దానికి తగ్గట్టు ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయనేది మరికొంతమంది మహిళలు కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, మీరు ఎంతకాలం నుంచి ఈ తివాచీ పరిశ్రమలు తయారు చేస్తున్నారు? అసలు ఎలా ఉంది ఆదరణ? మా చిన్నప్పటి నుంచి చేసామండి ఇది. ఈ మధ్య కొంతవరకు లేదు పని. ఆ తర్వాత మా సార్ గారు పెట్టి పని పెట్టామమ్మా చేసుకోండి అంటే వాళ్ళు ఎక్కడి నుంచో ఊళ్ళు అన్నీ తీసుకొచ్చి మాకు పని కలిగిస్తున్నారండి. దీని మీద గవర్నమెంట్ మాకు ఏదైనా చేస్తే కొద్ది బాగుంటుందండి. మాకు ఏ ఆధారం లేదండి. మాకు పింఛన్ కూడా రాదండి. వయసు ఉన్నా కూడా వయసు లేదని ఆధార్ కార్డులో చూపించి మాకు పింఛన్ లేవు. అసలు ఏదీ లేదండి మాకు ఈ పని చేస్తేనే. అంటే చేనేత పరిశ్రమలు కానీ లేదంటే ఇది చూస్తున్నటువంటి వారు కళాకారులను ఆదుకుంటామని ప్రభుత్వాలు చెప్తున్నాయి కదా, మరి మీ పరిస్థితి మీకు ఏమంటున్నారు? అసలు మాకు ఇప్పుడు అసలు మేము నేర్చుకున్న కానించి కూడా మాకు అలాంటిది లేదండి, ఇవ్వలేదండి మాకైతే. మరి అది మరి ఇంకెవరు వచ్చినా ఇలాగే చెప్తున్నామండి. మరి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మరి మాకు ఏమీ చేయలేదండి. అంటే ఇప్పుడు చాలా మంది మహిళలు ఇక్కడ చూస్తున్నాం కదా, మహిళలు అందరూ వారికి ఏ విధంగా ఇది తోడ్పడుతుంది? ఉపాధి ఏ విధంగా ఉంటుంది? అంతే, ఏదో మరి రోజుకి ఒక 100-50 మేము ఇంట్లో పని చేసుకొని 11ంటికి 10ంటికి అలా వస్తామండి. ఎంతో కొంత చేసుకొని ఇంట్లో కూరగాయలకి వాటికి వస్తాయి కదండి. ఆ విధానంగా చేసుకుంటున్నామండి పని మేము. అంటే చూస్తున్నాం కదా, ఇది ఎంతో కాలంగా సాంప్రదాయంగా వస్తున్నటువంటి తివాచీలు కదా ఇవి. అసలు వీటికి ఆదరణ ఎలా ఉంది? ఎక్కడెక్కడికి ఇక్కడి నుంచి ఎగుమతులు తయారు చేసిన తర్వాత తయారు చేసాక మరి వేరు ఊర్లోంచి కూడా పంపిస్తారండి. ఇక్కడ కూడా కొనుక్కుంటారు. మరి చూస్తున్నాం కదా, అంటే ఎంతో పురాతన కాలం నుంచి కూడా ఈ ఆదరణ ఉన్నటువంటి తివాచీలు ఇవి. ఈ తివాచీలకు చాలా మంది కూడా మహిళలు వచ్చి వాటిని తయారు చేసేందుకు నిమగ్నం అవుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అంటే దాదాపు 100 మంది కూడా లేరంటే ఈరోజు ఆ తివాచీ పరిశ్రమకు సంబంధించి ఏ విధంగా ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ప్రోత్సాహం కనుక ఉంటే, ఖచ్చితంగా కళను ఆదరించేవారు ఉంటే కనుక ఈ తివాచీలు ఖచ్చితంగా రాణిస్తామంటూ కూడా ఆ కళాకారులు చెప్తున్నారు. మరి అవి భావితరాలకు అందించాలంటే ఇటువంటి కళలు ఖచ్చితంగా తివాచీ పరిశ్రమను
ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు కేవలం 4-5 కళాకారులు మాత్రమే మిగిలిపోయి వారు తర్వాత భవిష్యత్ తరాల వారికి వీటిని అందిస్తున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. నూలు అనేది కూడా దిగుమతి చేసుకొని ఆ నూలు వస్త్రాన్ని కూడా అల్లి తర్వాత ఆ కార్మికులు ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో చూడొచ్చు. మరికొంతమంది మహిళలు ఉన్నారు. చెప్పండి, ఇది తయారు చేయడానికి ఒక్కొక్క తివాచీకి అసలు ఎన్ని రోజులు పడుతుంది? తయారు చేయడానికి ఏమేమి చేస్తూ ఉంటారు? 6 రోజులు 7 రోజులు పడుతుందండి. 8 రోజులు ఆ ఊలతో తయారు చేస్తాం. చూస్తున్నాం కదా, ఊలుతోటి తయారు చేసినటువంటి అనేక రంగులు, ఏ రంగు కావాలంటే కూడా ఆ రంగు ఎటువంటి కెమికల్స్ కలపకుండా పర్యావరణ సహితంగా తయారు చేసేటువంటి ఈ తివాచీలన్నీ కూడా ఈరోజు దేశ విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఏలూరు తివాచీ అంటే దానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత కూడా ఉంది. ఇక్కడి నుంచి దేశ విదేశాలకు ఎగుమతి అవడంతో పాటు గతంలో వైట్ హౌస్లో కూడా ఈ కార్పెట్ను పరిచారనేటువంటి గొప్ప చరిత్ర చెప్పుకునేటువంటి తివాచీలు ప్రస్తుతం అయితే ఇక్కడ ఆదరణ లేకపోవడం వల్ల, ప్రభుత్వ ప్రోత్సాహకం లేకపోవడం వల్ల మూతపడుతున్నాం అనేది కూడా కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా ఖచ్చితంగా ప్రభుత్వం ఈ కళాకారుల్ని, ఈ తివాచీ పరిశ్రమలను కూడా ఆదుకొని భావితరాలకు ఒక శిక్షణా కేంద్రాలుగా ఏర్పాటు చేసి ఆ కళను వారికి తెలియజెప్పాలనేది కూడా వీరు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, కేంద్ర ప్రభుత్వ అధికారులని కానీ, అలాగే ఇక్కడ జిల్లాకు వచ్చినటువంటి ఎంతోమంది కళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కూడా ఈ విషయాలను తెలియపరిచాం. మరి ఎవరో ఒకరు స్పందించాలి, ఈ వృత్తిని ఆదుకోవాలని కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు నుంచి.